సార్ 10 రూపాయలు మాత్రమే. బామ్మర్ది వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్ మీరండి బావగారు. ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదేం లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే శాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఎలాగోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా ఇదిగో కలాక్ష. అమ్మో ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. వెళ్ళే తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా, సీతారామమ్మా. రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూసు. ఏంటమ్మా ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మమ్మల్ని అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని మీ తాతయ్య పేరే కాదు భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గాని ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి, చెయ్యి ఆడితే నోరు ఆడదండి, నోరు ఆడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే అది నా బంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. కొంచెం చెప్పండి. ఇటు ఇటు. అయ్యి బాబోయ్ భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పండి. సుబ్రత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకు లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి 1 రూపాయి, రెండో గళ్ళలో 2 రూపాయలు, మూడో గళ్ళలో 4 రూపాయలు, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పు. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏంటయ్యా? చివరి గడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన చాలదు. నీ దగ్గర లెక్కలు ఎక్కువ ఆటాడు. అయ్యి బాబోయ్ సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. అయ్యి బాబాయ్ అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటి? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ తమరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు. సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు, ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా. చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీత ఎక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల, అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి.
అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్బరాజ్ తాతయ్య. ఆ సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓ ఈ పాటి దానికా తాటేకి చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. ఆ, ఆ, పంత్యం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. షపక్. ఉమ్, షపక్. చెక్. అయ్యో. చపక్. అయ్యయ్యో. చెప్పక్. చపక్. అయ్యో నా మంత్రి. ఉమ్, ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునమ్మా. అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు ఏం లేదు. అలా ఓడిపోయావేంటి? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. నాన్న, తాతయ్య నాకు ఈరోజు ముద్దు పెట్టారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. కాశీ, అరటి తోట చూడు ఎలా ఎండిపోయిందో నీళ్ళు లేక. చూడు, ఈ నీళ్ళని కందిశానికి పెడుతున్నారు. ముందు అరటి తోటకి పెట్టమని చెప్పు. సరిగ్గా పనిచేయండి రా. అలాగేనండి బాబు. అది కాదురా బంటి, నువ్వు కనపడిన ప్రతి వాళ్ళని ఒరే అన్నో ఒసే అన్నో పిలుస్తావు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? అది కాదే సీత, నా జీవితంలో ఎప్పటికైనా అందరి ముందు ఆ సీతారామని కూడా ఒరే తాత అని పిలవాలని నా కోరిక. సరే పద. మీరు ముందుకు నడవాలంటే నేను వెనక్కి తిరగాలి. నేను వెనక్కి తిరుగుతాను, కానీ మీరు నా వెనక వచ్చినట్టు అవుతుంది. మీరు వెనక్కి తిరిగితే మీ వెంట నేను నడుస్తాను, కానీ మీరు వెనక్కి తిరిగినట్టు అవుతుంది. ఏది మీకు బాగుంటుందో చెప్పండి తాతయ్య. ఆగండి తాతయ్య, మీరు దిక్కూడదు, వెనక్కి తిరగకూడదు. అప్పుడే మీరు మా తాతయ్య. చిన్నదానిగా నేనే దిగుతాలే. సీత, సీత, జాగ్రత్త. రే కాశీ, ఇట్రా. అయ్యో నాకేం కాలేదు నానమ్మా. ఏంట్రా బంటి? వసే సీత, ఈ రోజు అమ్మమ్మ మౌనవ్రతం కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చావన్నమాటే. అమ్మా, నేనేం చేశాను? ఏంటి నానమ్మ సైకిల్ అర్థం? నువ్వు పొలం ఎందుకెళ్ళావు అంటుంది. అది కాదు నానమ్మ. నిన్ను మాత్రలేసుకొని నీళ్లు తాగమంటుంది. అక్కర్లేదు. అమృతాంజనం ఆవిరి పట్టమంటుంది. వద్దు నానమ్మ. అయ్యో వద్దు నానమ్మ, ప్లీజ్ వద్దు.
కారం ఏమీ లేదు, కషాయం తాగు అంటుంది. అయ్యో నాకు వద్దు, వద్దు నానమ్మ. అమ్మయ్యా, తాగమ్మా. అయ్యో వద్దు, తాగమ్మా, లేకపోతే అమ్మ నా చేతి తాగిస్తుంది. అయ్యో వద్దు. గౌతమత్త బాగున్నావా? అత్త, ఎవరి అమ్మాయి? నేను నీ కొడుకు వరుస కదా, తనేమో నేను అత్త అని పిలుస్తోంది. ఎవరో చెప్పుకో పిన్ని. ఏరా, కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తాతయ్య గారికి ఈ విషయం తెలుసా? లేకపోతే మా అన్నయ్యకి పట్టిన వస్తే నీకు పడుతుంది. ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారి కూతురునే అత్త నేను. నా పేరు సీత, అమెరికా నుండి పెళ్లికొచ్చాను. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. ఓహో, అమెరికా అమ్మాయి గారి అమెరికా అమ్మాయివా?